మైసెల్ పెద్దమైన కుమార్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక 3 అంశాలను కరెంట్ అఫైర్స్లో భాగంగా చూద్దాం. సో ఇందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియమితులయ్యారు. సో ఇప్పుడు అంటే ఇంత గతంలో ఎవరు ఉండేది ప్రధాన కార్యదర్శిగా అంటే సిఎస్గా ఎవరు ఉండే అంటే కె రామకృష్ణారావు ఉండే. ఆయన రిటైర్మెంట్తోని కొత్తగా వీరు వచ్చారు. సో సంజయ్ జాజు ఈ పేరును గుర్తుపెట్టుకోవాలి మనం. సంజయ్ జాజు గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ స్పేడ్ స్మార్ట్ ప్రొడక్టివిటీ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ బాధ్యతలను కూడా ఇతనికే అప్పచెప్పడం అనేది జరిగింది. ఇకపోతే ఇటీవల కాలంలో ఇంటర్నేషనల్లో ఈ పదాన్ని గుర్తుపెట్టుకొని ఆపరేషన్ అమిస్తాద్. సో భూకంపం కారణంగా వెనుజులాలో సహాయక కార్యక్రమాలు చేపట్టడానికి భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి సహాయకపు చర్య పేరే ఆపరేషన్ అమిస్తాద్. సో ఇక్కడ ఏం చేశారు, 2 వాయుసేన విమానాలను వారికి కావాల్సినటువంటి వైద్య బృందాన్ని మిగిలినటువంటి మానవతా దృక్పథంతో చేసినటువంటి ఆ సహాయాన్నే మనం ఆపరేషన్ అమిస్తాద్ అనే పేరుతో పిలుస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి తమిళనాడులోని కల్పకం, ఇది గుర్తుపెట్టుకోవాలి. తమిళనాడులోని కల్పకంలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ అణుపరిశోధన కేంద్రం. సో ప్రపంచంలోనే తొలిసారిగా అణు ప్రక్రియ నుంచి వెలువడే వేడిని ఉపయోగించుకొని హైడ్రోజన్ను ఉత్పత్తి చేసి, ఇది ఇంపార్టెంట్, హైడ్రోజన్ను ఉత్పత్తి చేసేటువంటి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సో దీనిని అణుశక్తి విభాగం కార్యదర్శి అజిత్ కుమార్ మెహంతి 2026 జూన్ 26న దీన్ని ప్రారంభించారు. తర్వాత వచ్చేసి ముంబైలోని బాబా అణుపరిశోధన కేంద్రం అభివృద్ధి చేసిన కాపర్ క్లోరిన్ థర్మోకెమికల్ ప్రక్రియ ద్వారా అణుశక్తిని వినియోగించి హైడ్రోజన్ ఉత్పత్తి చేసే విధంగా సో దీనిని రూపొందించడం జరిగింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇందిరాగాంధీ అణుపరిశోధన కేంద్రం లోపల అణు ప్రక్రియ నుంచి వెలువడే వేడిని ఉపయోగించుకొని హైడ్రోజన్ తయారు చేయడం, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది.